వీళ్ళందరూ ఎవరు? వంకర మాటలు, వంకర కార్యాలు. ఏం చూపిస్తారు మీరు? నేను అడుగుతాను, సంఘానికి ఏం చూపిస్తారు? పర్లేదా? డ్యాన్స్లా, భోగమంటలా, పండగలా, వాళ్ళ పండగల శుభాకాంక్షలా? చంపేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నాడు? ఇలాంటి యెజెబెలు బోధలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చెప్తున్నాడు తిమోతికి, పౌలు ద్వారా, తిమోతి నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాలు పనమగా పెట్టైనా సరే, కత్తికి ఎదురెళ్ళిపోయినా సరే, వాళ్ళు ఎంత దుర్బోధలు చేసినా తగ్గకు, అస్సలు తగ్గొద్దు. వాళ్ళని కమెంట్ చేయి, కడిగి పడే. నేను చెప్పేంత వరకు ఎఫెసీ సంఘం నుంచి కదలొద్దు. మధ్యలో ఈ మధ్య పానకంలో పుడగలా కొంతమంది వచ్చి అంటున్నారు. ఏమో తెలుసు, వీళ్ళకి తలా తోక తెలియదండి. చక్కగా ప్రసంగాలు చెప్పుకుని వెళ్ళిపోక ఎందుకండి గొడవలంటే? నీకు కడుపులో మధ్య కదలకూడదు. నీకు బైబిల్ గమనించు. అపోస్తులు పక్క సత్యం చెప్పడమే కాదు, మరో పక్క పోరాడారు, దుర్బోధల మీద దులుమాడేశారు. సత్యం బోధించడమే కాదు, ఎవరైనా దొంగ బోధల సంఘానికి అంటిస్తే అన్యజనుల యొక్క ఆ వ్యవహార శైలి సంఘంలోకి వస్తే చూస్తూ ఊరుకోలేదు. సత్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో దుర్బోధల మీద ఫైట్ చేయడం కూడా అంత ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధులారా మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుడి. ఫైట్. అందుకే బైబిల్ ఇలా రాస్తూ అని అంటున్నాడు, నా కుమారుడా పోరాటం. నువ్వు కమాండర్ ఎవడు? నువ్వు యేసుప్రభు పక్షాన ఉన్న ఫైటర్. నువ్వు యేసుప్రభు పక్షం నిలబడాల్సిన ఇదిగో యుద్ధ వీరుడివి. ఏం తగ్గకు. సిద్ధాంతాలు మార్చినా, వంకర మాటలు చెప్పినా అస్సలు నువ్వేమి కనికరం చూపించు. కమాండ్ చేయవాలి. ఇలాంటి విషయాలు చెప్పాలని కారణం ఏంటో తెలుసా? ఆయన రావడానికి అవకాశం లేదు. ఈయన కూడా లేకపోతే, ఎవరు చెప్పకపోతే ఎఫెసీ సంఘాన్ని తిప్పి 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 మళ్ళీ ఎలా తయారు చేస్తారు తెలుసా? సంతలో సమూహంలా తయారు చేస్తారు. అందుకే అస్సలు కనికరించలేదంట.